హాయ్ అండి, నమస్తే. ఎస్ఎం ప్రొడక్షన్స్ కవితా సిద్దికి స్వాగతం. నేను మీ కవిత. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ అంటేనే కేకులు కట్ చేస్తాం కదా, అందుకే నేను ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ కేకును తయారు చేస్తున్నానండి. అది మీకు వీడియో ద్వారా చూపిస్తాను. అయితే ఎలా తయారు చేయాలో చూద్దామా. న్యూ ఇయర్ స్పెషల్ కేక్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. దీంట్లో 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. తీయటి పెరుగును వేసుకోండి. తర్వాత దీంట్లోనే 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. మీరు 1 కప్పు కొలత తీసుకోండి, మెజర్మెంటు చక్కగా వస్తుంది కేకు. ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఒక 3-4 డ్రాప్స్ వేసుకోండి, సరిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్పు మెల్టెడ్ బటర్ వేస్తున్నాను నేను. మీరు ఈ ప్లేస్లో రిఫైన్డ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది 1/2 కప్పు వేస్తున్నాను. బటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక జల్లెడను తీసుకొని దీంట్లో 1.5 కప్పు మైదా వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. జల్లించుకోవాలి. ఒకసారి చక్కగా కలుపుకోవాలి. దీంట్లో కాచి చల్లార్చిన పాలు చల్లటివి తీసుకోండి. నేను 1/2 కప్పు పాలు తీసుకున్నాను. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం పాలను పోసుకుంటూ కలుపుకోండి. నాకు 1/2 కప్పు పాలు పట్టాయి. ఉండలు అసలేమీ ఉండకుండా చూసుకోండి. ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్పాచులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ రెడీ అయిందండి. నేను ఇంట్లో అందరికీ అవైలబుల్ ఉండేలాగా అల్యూమినియం పాత్రను తీసుకున్నాను. అల్యూమినియం గిన్నెను తీసుకొని దీనికి బటర్ పేపర్ను వేసి ఉంచానండి. బటర్ అంతా అప్లై చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఈ కేక్ బ్యాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. నేను 10 నిమిషాల ముందు ఒక అల్యూమినియం పెద్ద పాత్రను తీసుకొని దీంట్లో ఉప్పు వేసి హీట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో మనం కేక్ కోసం తయారు చేసుకున్న గిన్నెను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 40 to 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత కేక్ ఒకసారి చెక్ చేసుకున్నామండి. ఒక టూత్ పిక్ను తీసుకొని ఇంకా కేక్ కుక్ అవ్వలేదండి, ఇంకొక 5 నిమిషాలు ఉంచుదాము. నేను 2-3 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ చూద్దామండి. టూత్ పిక్కు అంటుకోలేదు కదా, అయితే కేకు కుక్ అయిందండి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. కేకు పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందాం. ఫస్ట్ నైఫ్తో ఇలా చుట్టూ ఒకసారి చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్ను తీసుకొని ఇలా పెట్టుకొని ఇప్పుడు బటర్ పేపర్ను తీసేయాలి. వావ్, కేక్ చాలా బాగా వచ్చిందండి. చూసారా, స్పంజీగా. నేను ఈ కేకును కూల్ కేక్ లాగా చేయాలనుకుంటున్నాను. అందుకని దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. నైఫ్తో ఇలా మెల్లగా సమానంగా చేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలండి, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా 2 భాగాలు చేసి పెట్టుకోవాలి. నేను కేక్ తయారు చేయడానికి
టర్నింగ్ టేబుల్ను తీసుకున్నానండి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో దీన్ని చూపించాను. కార్డ్బోర్డ్ను ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఈ టేబుల్ మీద పెట్టుకోవాలి. నేను ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఒక గ్లాస్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు తీసి ఈ కార్డ్బోర్డ్ పైన కొంచెం పెట్టుకోవాలి. రెండు లేయర్లుగా కట్ చేసుకున్న కేకును పైన కట్ చేసుకున్నది ఫస్ట్ పెడుతున్నానండి. దీనిపైన షుగర్ వాటర్ను అప్లై చేసుకోవాలండి. తర్వాత దీనిపైన విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నేను చాకో చిప్స్ వేస్తున్నానండి. కేక్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా వేస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీనిపైన ఇంకొక లేయర్ ఉంది కదా, దాన్ని పెట్టుకోవాలండి. మీద కూడా షుగర్ వాటర్ని అప్లై చేసుకోండి. దీనిపైన కూడా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. తర్వాత చుట్టూ కూడా ఇలా అప్లై చేసుకోండి. క్రీమ్ని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలండి. నేను విప్పింగ్ క్రీమ్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి పైపింగ్ బ్యాగ్లో వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని రాద్దాము. దీంతో ఫ్లవర్స్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్లవర్స్ వేసుకుందామండి. నా దగ్గర కలర్ఫుల్ స్ప్రింకిల్స్ ఉన్నాయండి, ఇవి కొన్ని వేసుకుందాము. అంతే అండి, న్యూ ఇయర్ కేకు రెడీ అయిపోయింది. మీరే మీ చేతులతో స్వయంగా ఇంట్లో బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ అయినప్పుడు ఇలా న్యూ ఇయర్కి అయినా మీ చేతులతో తయారు చేసుకోండి. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం మీకు అందరికీ చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.